హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'శోభనం రాత్రి భర్త వదిలేస్తే' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వాతావరణం అంతా చల్లబడిపోయింది. చెట్ల ఆకుల మీద మిగిలి ఉన్న నీటి బిందువులు ఉదయం సూర్యకిరణాలకు ముత్యాల్లా మెరుస్తున్నాయి. సూర్యవంశి బంగ్లాలో ఆ ఉదయం ఎప్పట్లాగే ప్రశాంతంగా మొదలైంది. కిందటి రాత్రి వానలు తడవటం వల్ల, దానికి తోడు మానసిక ఒత్తిడి వల్ల సిద్ధార్థి కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. తల భారంగా ఉంది. ఒళ్ళంతా నొప్పులు. నిద్ర మంచం మీద నుంచి లేవడానికే చాలా కష్టంగా అనిపించింది. అయినా సరే శృతి జ్ఞాపకాలతో నిండి ఉన్న ఆ గదిలో ఒంటరిగా ఉంటే తన మెదడు మరింత మొద్దుబారిపోతుందని అతనికి తెలుసు. బలవంతంగా లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. అదే సమయంలో మేఘన చేతిలో ఒక ట్రే పట్టుకొని సిద్ధార్థ గదిలోకి వచ్చింది. అందులో ఆవిర్లు కక్కుతున్న సొంటి కాఫీ, కొన్ని మందు బిళ్ళలు ఉన్నాయి. రాత్రి అతను వర్షంలో తడిసి రావటం చూసినప్పటి నుంచి ఆమెకు తెలుసు అతనికి జలుబు లేదా జ్వరం వస్తుందని. అతను వాష్రూంలో ఉండగానే ఆ ట్రేని అక్కడున్న చిన్న టేబుల్ మీద పెట్టి చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోయింది మేఘన. అతనికి తన ముఖం చూడడం ఇష్టం లేదని ఆమెకు తెలుసు. ఆ కాఫీ తాను తెచ్చానని తెలిస్తే మాత్రం ఆలోచించకుండా విసిరి కొడతానన్న భయం కూడా ఆమెలో ఉంది. అందుకే అలికిడి కాకుండా వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ బయటికి వచ్చాడు. తల తుడుచుకుంటూ టేబుల్ వైపు చూశాడు. అక్కడ వేడి వేడి కాఫీ కప్పు ఉంది. దాని పక్కనే ఒక చిన్న చీటీ. మీకు జ్వరం వచ్చేలా ఉంది. దయచేసి ఈ సొంటి కాఫీ తాగి ఆ మందు వేసుకోండి. ఆ అక్షరాలు గుండ్రంగా ఎంతో అందంగా ఉన్నాయి. కింద పేరు లేదు, కానీ అది రాసింది ఎవరని అర్థం చేసుకోవడానికి సిద్ధార్థకి పెద్దగా సమయం పట్టలేదు. క్షణకాలం ఆ కాఫీ కప్ వైపు కోపంగా చూశాడు. తన మీద ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తుంది? తన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకు లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోదు? ఆ కప్పును తీసి కింద పరేద్దామనుకున్నాడు. కానీ జ్వరంతో శరీరం వణుకుతుంది. గొంతు ఎండిపోతుంది. ఏదైనా వేడిగా తాగితే బాగుంటుందనిపించింది. తన కోపాన్ని పక్కన పెట్టి ఆ కప్పుని చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక సిప్ చేశాడు. ఘాటైన సొంటి యాలకుల సువాసన అతని గొంతులోని గరగరను ఒకసారిగా మాయం చేశాయి. తెలియకుండానే కప్పు మొత్తం తాగేశాడు. ఇదంతా కేవలం నా కొడుకు మీద ఉన్న ప్రేమతోనే చేస్తుంది. నాకు ఆ మీద ఈ అభిప్రాయము మారలేదు, మారదు కూడా అని తన మనసుకు తానే చెప్పుకుంటూ మందు బిళ్ళ వేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. కింద హాల్లో రీహాన్ స్కూల్కి రెడీ అవుతున్నాడు. మేఘన వాడికి షూస్ వేస్తూ, ఈరోజు స్కూల్లో కరాటే క్లాస్ ఉంది కదా, జాగ్రత్తగా ఆడుకోవాలి సరేనా అని చెప్తుంది. సరే ఆంటీ అని రీహాన్ తన స్కూల్ బ్యాగ్ తీసుకున్నాడు. అందులోంచి ఒక డైరీ తీసి మేఘన చేతిలో పెట్టాడు. మా టీచర్ ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి రమ్మన్నారు. డాడీని రమ్మని చెప్పమన్నారు. మేఘన ఆ డైరీ ఓపెన్ చేసి చూసింది. పేరెంట్ టీచర్ మీటింగ్ అని రాసి ఉంది. కింద తప్పనిసరిగా తల్లిదండ్రులు హాజరు కావాలి అని పెద్ద అక్షరాలతో ఉంది. సరిగ్గా అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్నాడు సిద్ధార్థ్. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు ఉదయాన్నే ఒక బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వేరే ఊరికి వెళ్ళారు. ఇంట్లో ఉన్నది మేఘన, సిద్ధార్థ్ మాత్రమే. రీహాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధార్థ్ కాళ్ళు పట్టుకున్నాడు. డాడీ డాడీ, ఈరోజు మా స్కూల్ మీటింగ్ ఉందట, నువ్వు వస్తావా అని ఎంతో ఆశగా అడిగాడు. సిద్ధార్థ్ వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. సారీ నాన్న, డాడీకి ఈరోజు ఆఫీస్లో చాలా పెద్ద మీటింగ్ ఉంది. పైగా డాడీకి కొంచెం ఫీవర్గా కూడా ఉంది. నేను రాలేను బుజ్జి అని అన్నాడు. రీహాన్ ముఖం చిన్నబోయింది. ప్లీజ్ డాడీ, అందరి పేరెంట్స్ వస్తారు. నేను ఒక్కనే ఉంటే మా టీచర్ కోపడతారు. అమ్మ కూడా లేదు కదా. వాడు అమాయకంగా అన్న ఆ మాట సిద్ధార్థ్ గుండెని పిండేసింది. శృతి పేరు వినగానే అతని కళ్ళల్లో మళ్ళీ ఒక అంతులేని శూన్యం. నేను రానని చెప్పాను కదా రీహాన్, పదే పదే విసిగించకు అని కాస్త గట్టిగా అరిచాడు సిద్ధార్థ్. రీహాన్ భయపడిపోయి ఏడవటం మొదలుపెట్టాడు. సిద్ధార్థ్ వాడిని కింద దించేసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వేగంగా బయటకు నడిచాడు. మేఘన వెంటనే రీహాన్ దగ్గరకు వచ్చి వాడిని దగ్గరకు తీసుకుంది. ఏడవకు నాన్న, డాడీకి హెల్త్ బాగలేదు కదా,
అందుకే కొంచెం కోపంగా ఉన్నారు. నీ స్కూల్ మీటింగ్కి నేను వస్తాను కదా, నీ పక్కనే కూర్చుంటాను సరేనా అంటూ వాడి కన్నీళ్ళు తుడిచింది. నిజంగా వస్తావా ఆంటీ? రిహాన్ కళ్ళల్లో వెలుగు. ప్రామిస్, నీకోసం తప్పకుండా వస్తాను అని నవ్వింది మేఘన. ఉదయం 10 గంటలకు మేఘన రిహాన్ స్కూల్కి చేరుకుంది. అది నగరంలోనే అత్యంత ఖరీదైన ఇంటర్నేషనల్ స్కూల్. అక్కడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులంతా బడాబాబులు, కోటీశ్వర్లు, సినీ ప్రముఖులు. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, డిజైనర్ బ్యాగులతో ఆడాళ్ళు హడావిడి చేస్తున్నారు. మేఘన ఒక సాధారణమైన నీలం రంగు కాటన్ చీరలో, చేతుల గాజులు, నుదుటిన చిన్న బొట్టుతో ఎంతో నిరాడంబరంగా కానీ హుందాగా ఉంది. ఆమె ఆ స్కూల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చాలామంది చూపులు ఆమె మీదే పడ్డాయి. సూర్యవంశీ కుటుంబం గురించి, వాళ్ళ కోడలు శృతి మరణం గురించి, ఆ వెంటనే సిద్ధార్థ్కి రెండో పెళ్లి జరగడం గురించి ఆ హై సొసైటీ సర్కిల్లో అప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. మేఘన రిహాన్ చేయి పట్టుకొని వాడి క్లాస్ రూమ్ వైపు నడుస్తుంటే వెనక నుంచి కొందరు ఆడవాళ్ళు గుసగుసలాడడం ఆమె చెవిన పడింది. చూసారా, సూర్యవంశీ వాళ్ళ రెండో కోడలు మొదటి భార్య చనిపోయిన నెల కూడా కాకముందే పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థం. అవును, డబ్బు కోసం ఏమైనా చేస్తారు ఈ మధ్యతరగతి వాళ్ళు. చూడు ఎలా వచ్చేసిందో మహారాణ్లా. ఆ పిల్లాడి కర్మ సవత్తల్లి చేతులు ఏమైపోయాడో ఏమో. ఆ మాటలు మేఘన గుండెల్లో బాకుల్లా దిగుతున్నాయి. కానీ ఆమె ఎక్కడ తలబడలేదు. తన చూపుడు తిన్నగా ఉంచి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. సమాజం ఎప్పుడు పైపైన కనిపించే విషయాల్ని చూస్తుంది తప్ప అంతరంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయదని ఆమెకు తెలుసు. రిహాన్ క్లాస్ టీచర్ మిస్ శైలజ దగ్గరకు వెళ్ళింది మేఘన. నమస్తే అండి, నేను రిహాన్ మదర్ని. నా పేరు మేఘన అని ఎంతో వినయంగా పరిచయం చేసుకుంది. శైలజ ఒక క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే సర్దుకొని, నమస్తే అండి, కూర్చోండి. రిహాన్ గురించి మీతోనే మాట్లాడాలి అనుకున్నాను అని కుర్చీ చూపించింది. వాడి చదువులో ఏమైనా వెనకబడ్డాడా అండి? లేదా క్లాసులో ఎవరితోనైనా గొడవ పడుతున్నాడా? కొంచెం ఆందోళనగా అడిగింది మేఘన. శైలజ నవ్వింది. లేదండి, అసలు విషయం ఏమిటంటే శృతిగా చనిపోయిన తర్వాత బాబు చాలా సైలెంట్ అయిపోయాడు. ఎవరితోనూ ఆడుకునేవాడు కాదు. అన్నం కూడా సరిగ్గా తినేవాడు కాదు. మేము చాలా భయపడ్డాం వాడి మానసిక స్థితిని చూసి. కానీ గత 15 రోజులుగా వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. మళ్ళీ అందరితో ఆడుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. నిన్న ఆర్ట్ క్లాసులో వాడు ఒక బొమ్మ గీశాడు. మీరే చూడండి అంటూ ఒక డ్రాయింగ్ షీట్ తీసి మేఘన చేతికి ఇచ్చింది. ఆ డ్రాయింగ్ చూసిన మేఘన కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. అందులో ఒక చిన్న పిల్లాడు, వాడి చెయ్యి పట్టుకొని చీర కట్టుకున్న ఒక మహిళ నవ్వుతూ ఉన్నారు. పైన వంకటింకర్ అక్షరాలతో మై న్యూ బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ అని రాసి ఉంది. ఒక పసివాడి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ బొమ్మే చెప్తుంది. వాడి జీవితంలో ఏర్పడిన ఒక పెద్ద శూన్యాన్ని మీరెంత వేగంగా, ఎంత ప్రేమతో భర్తీ చేశారో అర్థమవుతుంది. యు ఆర్ ఏ గ్రేట్ మదర్ మేఘన గారు అని అభినందించింది శైలజ. మేఘన ఆ డ్రాయింగ్ని తన గుండెలకు హత్తుకుంది. ప్రేమకు సవతి అనే పదం ఉండదు టీచర్. వాడు నా రక్తం పంచుకొని పుట్టకపోయినా నా ప్రాణంతో సమానం. నా బతుక్కి వాడే ఇప్పుడు ఒక అర్థం అని చెప్పింది మేఘన. మీటింగ్ ముగించుకొని రిహాన్తో కలిసి బయటకు వస్తుంటే ఇంతకుముందు గుసగుసలాడిన ఆవిడ ఒకరు మేఘనకు ఎదురైంది. హలో మేఘన గారు, కంగ్రాట్స్. ఇంత పెద్ద కోటీశ్వరుని పెళ్లి చేసుకున్నారు. కానీ సవతి పిల్లాన్ని చూసుకోవటం కొంచెం కష్టమే కదూ అని వెటకారంగా అడిగింది. మేఘన ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె గొంతులో ఎంతో ప్రశాంతత, దానికి మించిన గాంభీర్యం ఉన్నాయి. డబ్బు చూసి బంధాలు కలుపుకునే అలవాటు మాకు లేదండి. బంధం అంటే వ్యాపారం కాదు, బాధ్యత. పసివాడికి ప్రేమ పంచడానికి సొంత తల్లి, సవత్తల్లి అనే తేడాలు ఉండవు. కల్మషం లేని మనసు ఉంటే చాలు. అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా బిడ్డకు అర్థమైంది. మీ సలహాకు ధన్యవాదాలు అని చెప్పి రిహాన్ చేయి పట్టుకొని అక్కడి నుంచి నడిచింది. ఆవిడ ముఖం అవమానంతో మాడిపోయింది. మేఘన వ్యక్తిత్వం ఎంత బలమైందో ఆ ఒక్క మాటతో అక్కడున్న వారందరికీ అర్థమైంది. సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఆకాశం మళ్ళీ మబ్బులు పట్టింది. చల్లటి గాలి వీస్తుంది.
సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని పరిస్థితి ఉదయం కంటే చాలా దారుణంగా ఉంది. ఆఫీస్లో వేసుకున్న మందు వల్ల కొద్దిసేపు జ్వరం తగ్గినా మధ్యాహ్నం నుంచి మళ్ళీ తీవ్రమైంది. కళ్ళు మండుతున్నాయి. శరీరం అంతా అగ్నిగుండంలా కాలిపోతుంది. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు ఇంకా ఊరు నుంచి రాలేదు. కారు దిగి డ్రైవర్ సాయంతో తూలుకుంటూ లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. నేరుగా తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయాడు. గత్తలుపులు వేయటం కూడా మర్చిపోయాడు. వంటగదిలో పనిలో ఉన్న మేఘనకి కారు చప్పుడు వినిపించింది. ఆయనే అయి ఉంటారు, ఈరోజు త్వరగా వచ్చేశారు అనుకొని ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకుని పైకి వెళ్ళింది. గత్తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి తొంగి చూస్తే సిద్ధార్థ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని ముఖం ఎర్రబడి ఉంది. శ్వాస వేగంగా తీసుకున్నాడు. చలికి అతను దుప్పటి కోసం వెతుకుతున్నాడు కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. మేఘన వెంటనే గ్లాస్ టేబుల్ మీద పెట్టి అతని దగ్గరకు పరుగు తీసింది. అతను నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. కాలిపోతున్నాడు. జ్వరం కనీసం 103 డిగ్రీలకు పైనే ఉంటుంది. అండి, ఏమైంది? బాబోయ్, ఎంత జ్వరం ఉంది అని కంగారు పడింది. సిద్ధార్థ్ సగం తెరిచిన కళ్ళతో ఆమెను చూశాడు. నా గదిలోకి రావద్దని చెప్పాను కదా, వెళ్ళిపో అని జ్వరంలో కూడా విసుక్కున్నాడు. ముందు నేను చెప్పేది వినండి, ఈ సమయంలో పంతాలు పనికిరావు అంటూ మేఘన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి ఓ గిన్నెలో చల్లటి నీళ్లు, ఒక మెత్తటి టవల్ తీసుకొని వచ్చింది. ఆ టవల్ని నీళ్లలో ముంచి గట్టిగా పిండి అతను నుదుటి మీద పెట్టింది. ఆ చల్లదనానికి సిద్ధార్థ్ కొద్దిగా కుదుటపడ్డాడు. కళ్ళు మూసుకున్నాడు. మేఘన అలాగే పదే పదే ఆ బట్టను మారుస్తూ అతని తల మీద పెడుతుంది. ఒక అరగంట తర్వాత సిద్ధార్థ్ వణుకు కొద్దిగా తగ్గింది. కానీ జ్వరం మత్తులో కలవరించడం మొదలుపెట్టాడు. శృతి, శృతి అని సన్నగా కలవరిస్తున్నాడు. మేఘన చేతులు ఒక క్షణం ఆగిపోయాయి. తన భర్త పక్కన కూర్చుని సేవ చేస్తుంటే అతను వేరొకరి పేరు కలవరిస్తున్నాడు. ఈ ఆడదానికైనా గుండె పగిలిపోయే క్షణం అది. కానీ మేఘన తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది. ఇది బాధపడే సమయం కాదు. అతను ఒక అనారోగ్యంతో ఉన్న పేషెంట్. హఠాత్తుగా సిద్ధార్థ్ తన చేతిని పైకెత్తి గాల్లో ఏవో వెతుకుతున్నాడు. నన్ను వదిలి వెళ్ళొద్దు శృతి, నేను ఒంటరిగా బతకలేను, ప్లీజ్ అంటూ పసిపిల్లాలా రోధించడం మొదలుపెట్టాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు జాలువారుతున్నాయి. మేఘన గుండె తరుక్కపోయింది. బయట ప్రపంచానికి అతను కఠినంగా రాక్షసుల్లా కనిపించే ఈ మనసులో ఎంతటి అమాయకమైన ప్రేమ దాగి ఉందో ఆమెకు అర్థమైంది. అతనికి ఇప్పుడు ఒక తోడు కావాలి, ఒక స్పర్శ కావాలి. ఆమె నెమ్మదిగా తన 2 చేతులతో అతని చేతిని పట్టుకుంది. నేనున్నాను, నేనెక్కడికి వెళ్ళను అని మెల్లగా గుసగుసలాడింది. సిద్ధార్థ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శను శృతి స్పర్శ అనుకొని తన ముఖానికి అద్దుకొని మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మేఘన కళ్ళల్లోంచి రాలిన ఒక కన్నీటి చుక్క అతని చేతి మీద పడింది. మీ మనసులో ఆమె ఉన్నంతకాలం నేను సంతోషంగా ఆ స్థానాన్ని ఆమెకి వదిలేస్తాను. కానీ మీ జీవితంలో ఏర్పడిన ఈ ఒంటరితనాన్ని మాత్రం నా ప్రేమతో నింపే ప్రయత్నం చేస్తాను. ఇది నా మాంగళ్యానికి నేను ఇచ్చుకునే గౌరవం అని మనసులోనే అనుకుంది. రాత్రంతా మేఘన అక్కడే కుర్చీలో కూర్చుని అతని జ్వరం తగ్గుముఖం పట్టేలా జాగ్రత్త పడింది. ప్రతి 2 గంటలకు ఒకసారి టెంపరేచర్ చెక్ చేయటం, నీళ్లు పట్టీలు వేయటం చేస్తూనే ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో సిద్ధార్థ్కి చెమటలు పట్టి జ్వరం పూర్తిగా దిగిపోయింది. అప్పటి వరకు మెలకువగానే ఉన్న మేఘనకు కూడా తెలియకుండానే నిద్ర ముంచుకొచ్చి ఆ కుర్చీలోనే తల వాల్చేసింది. ఉదయం 7 గంటలు. టిక్ టిక్ మంటున్న గడియారం చప్పుడు తప్ప గదిలో ఎలాంటి శబ్దం లేదు. సిద్ధార్థ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలభారం తగ్గింది. శరీరం తేలిగ్గా ఉంది. జ్వరం వదిలిపోయిందని అతనికి అర్థమైంది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. పక్కన టేబుల్ మీద ఉన్న గిన్నె, అందులో ఉన్న టవల్, మందుల కవర్లు చూశాడు. రాత్రి ఏం జరిగిందో అతని కొద్దిగా గుర్తుకు రావటం మొదలైంది. ఎవరో తన పక్కన కూర్చుని రాత్రంతా సేవ చేశారు. తన చేతిని పట్టుకుని ఓదార్చారు. అతను పక్కకు తిరిగి చూశాడు. మంచం పక్కన ఉన్న కుర్చీలో కుంచించుకుపోయి గాఢ నిద్రలో ఉంది మేఘన.
రాత్రంతా మేలుకొని ఉండడం వల్ల ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చీర కాస్త నలిగిపోయి ఉంది. సిద్ధార్థ్ ఆమెను అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. తనని ఎంతగానో ద్వేషించే తాను ఆమెను ఇంట్లోంచి గెంటేయాలని చూసి తాను నిన్న జ్వరంతో మంచాన పడితే తన సొంత మనుషుల రాత్రంతా నిద్ర మానుకొని ఎందుకు సేవ చేసింది? ఒక మధ్యతరగతి అమ్మాయి కేవలం ఆస్తి కోసమే తనను పెళ్లి చేసుకుందని అతను అనుకున్నాడు. కానీ ఆమె చర్యలు చూస్తుంటే అందులో ఎలాంటి స్వార్థం కనిపించడం లేదు. ఆ ముఖంలో ఎలాంటి కల్మషం లేదు. కేవలం ఒక నిస్వార్థమైన ప్రేమ కనిపిస్తుంది. మొదటిసారి సిద్ధార్థ మనసులో మేఘన పట్ల ఉన్న నెగిటివ్ ఆలోచనలు పటాపంచలు అవుతున్నాయి. ఆమెను ఒక పరాయి మనిషిలా కాకుండా ఈ ఇంటికి సంబంధించిన ఒక బాధ్యత గల వ్యక్తిగా చూడడం మొదలుపెట్టాడు. అతను నెమ్మదిగా మంచం దిగాడు. అడుగులు వేయడానికి కాస్త నీరసంగా ఉన్నా మెల్లగా నడిచి తన కబోర్డ్లోంచి ఒక ఉన్ని దుప్పటిని తీశాడు. చలికి వణుకుతున్న మేఘన దగ్గరికి వెళ్ళి ఎంతో సున్నితంగా ఆ దుప్పటిని ఆమె మీద కప్పాడు. తన చేతి స్పర్శ ఆమెకు తగలకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. దుప్పటి కప్పేటప్పుడు ఆ ముఖం మీదుగా రాలిన ఒక చిన్న జుట్టుపాయను పక్కకు జరబోయాడు. కానీ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. తన మనసు శృతికి తప్ప మరొకరికి స్థానం ఇవ్వకూడదని గట్టిగా అనుకొని ఒక అడుగు వెనక్కి వేశాడు. ఉదయం 8 గంటలు. సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి వచ్చి మేఘన ముఖం మీద పడుతున్నాయి. రాత్రంతా నిద్ర లేకుండా సిద్ధార్థకు సేవ చేసి అలసిపోయి కుర్చీలోనే నిద్రపోయిన మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ఒంటి మీద ఉన్న మందపాటి ఉన్ని దుప్పటిని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. రాత్రి తను నిద్రపోయే సమయానికి ఆ దుప్పటి అక్కడ లేదు. అది సిద్ధార్థ్ వాడే దుప్పటి అని ఆమెకు తెలుసు. ఆమె వెంటనే మంచం వైపు చూసింది. అక్కడ సిద్ధార్థ్ లేడు. వాష్రూమ్ నుంచి నీళ్లు చప్పుడు వినిపిస్తుంది. అంటే తన చలిని గమనించి ఆయనే స్వయంగా తన మీద ఈ దుప్పటి కప్పారా? ఈ చిన్న ఆలోచన మేఘన మనసులో ఒక వసంతాన్ని పూయించింది. తను చూస్తేనే కోపంతో రగిలిపోయే మనిషి తన పట్ల ఇంతటి సున్నితత్వాన్ని ప్రదర్శించడం ఆమెకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. కఠినమైన ఆయన మనసులో ఎక్కడొక మూల నా పట్ల జాలి మొదలైంది. ఈ జాలి రేపు గౌరవంగా, ఎల్లుండి ప్రేమగా మారడానికి ఎంతో సమయం పట్టదు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. దుప్పటిని మడత పెట్టి మంచం మీద ఉంచి గది శుభ్రం చేసి కిందకు వెళ్ళడానికి మేఘన అడుగులు వేస్తూ ఉండగా వాష్రూమ్ తలుపు తెరుచుకుని సిద్ధార్థ్ బయటకు వచ్చాడు. ఇద్దరి చూపులు ఒక క్షణం కలిశాయి. సిద్ధార్థ్ ముఖంలో ఎప్పట్లాగే గంభీరత ఉన్నా కళ్ళల్లో మాత్రం ఆ క్రోధపు ఛాయలు లేవు. మేఘన కొద్దిగా తలదించుకొని జ్వరం ఎలా ఉందండి ఇప్పుడు? రాత్రి చాలా ఇబ్బంది పడ్డారు అనేంత మృదువుగా అడిగింది. సిద్ధార్థ్ టవల్తో తల తుడుచుకుంటూ అద్దం వైపు చూస్తూ పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అన్నాడు. అతని గొంతులో మునుపటి కరుకుదనం లేదు. ఒక చిన్నపాటి తడబాటు ఉంది. మేఘన అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సిద్ధార్థ్ గొంతు సవరించుకొని మేఘన అని పిలిచాడు. మేఘన ఆగి వెనక్కి తిరిగింది. అతను తన పేరు పెట్టి పిలవటం బహుశా ఇదే మొదటిసారి. రాత్రి రాత్రి నాకు జ్వరంగా ఉన్నప్పుడు నువ్వు చేసిన సేవకు థ్యాంక్స్ అన్నాడు సిద్ధార్థం మొహమాటం స్పష్టంగా కనిపిస్తూ ఉండగా. ఆ ఒక్క మాట మేఘన గుండెల్లో అమృతం చిలకరించినట్లు అనిపించింది. భార్యగా నా బాధ్యత నేను నిర్వర్తించాను, దానికి కృతజ్ఞతలు అవసరం లేదు అని చిరునవ్వుతో చెప్పి కిందకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ ఆమె వెళ్ళే దారి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కేవలం ఒక బాధగా చేస్తుందా, లేక నాపై ఉన్న అంతులేని ప్రేమతో చేస్తుందా అన్న ప్రశ్న అతని మనసును తొలిచేస్తుంది. కొద్దిసేపటికి రాజశేఖర్, సుమిత్ర ఊరు నుంచి తిరిగి వచ్చారు. ఇంట్లోకి రాగానే వంటగదిలో పని చేసుకుంటున్న మేఘన్ను చూసి పలకరించారు. అక్కడే ఉన్న వంట మనిషి సీతమ్మ రాత్రి జరిగిన విషయాన్నంతా వాళ్ళకు పూసగుచ్చినట్టు చెప్పింది. బాబుగారికి ఎంత పెద్ద జ్వరం వచ్చిందో, మేఘనమ్మ రాత్రంతా నిద్రపోకుండా ఎలా పట్టీలు వేసి కాపాడుకుందో వివరిస్తుంటే సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుమిత్ర వెళ్ళి మేఘను దగ్గరకు తీసుకుంది. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు? కొత్తగా పెళ్ళైన పడుచు పిల్లవి, భర్త ప్రేమకు నోచుకోకపోయినా ఈ ఇంటికి ఒక నర్సులా మారిపోయావు. వాడికి
నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని బాధపడింది. మేఘన్ నవ్వి, అలా అనకండి అత్తయ్య గారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా. నాకదే 10,000. మీరు ప్రయాణం చేసి వచ్చారు. వెళ్ళి స్నానం చేయండి. నేను వేడిగా టిఫిన్ పెడతాను అని మాట మార్చేసింది. ఆమె సహనానికి రాజశేఖర్ గారు కూడా చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. మధ్యాహ్నం సమయం రిహాన్ స్కూల్ నుంచి వచ్చాడు. వారు రాగానే ఇల్లంతా సందడిగా మారిపోయింది. మేఘన వాడికి స్నానం చేయించి అన్నం తినిపించి హోంవర్క్ చేయిస్తుంది. నిన్నటి మీటింగ్లో జరిగిన విషయాలు, టీచర్ తన్ను మెచ్చుకున్న విషయాలు రిహాన్ ఎంతో ఉత్సాహంగా మేఘన్తో పంచుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ముఖంలో కాస్త నీరసం ఉన్నా ఉదయం కన్నా చాలా ఉల్లాసంగా ఉన్నాడు. హాల్లోకి రాగానే రిహాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని హత్తుకున్నాడు. డాడీ, నిన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి ఆంటీ వచ్చింది తెలుసా? టీచర్ నన్ను చాలా వెరీ గుడ్ బాయ్ అని చెప్పింది. ఆంటీతో కలిసి నేను ఒక డ్రాయింగ్ వేశాను డాడీ. చూడు అంటూ తన బ్యాగ్లోంచి ఆ డ్రాయింగ్ షీట్ తీసి సిద్ధార్థ్కి చూపించాడు రిహాన్. అందులో మై న్యూ బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ అని రాసి ఉన్న ఆ బొమ్మను చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. తన కొడుకు ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న దిగులు మాయమైపోయి మళ్ళీ పాత రిహాన్ల చిరునవ్వులు చిందించడానికి కారణం ఎవరో అతనికి స్పష్టంగా అర్థమైంది. అవునా నాన్న, చాలా బాగుంది డ్రాయింగ్ అన్నాడు సిద్ధార్థ్ కొడుకును ముద్దాడుతూ. అవును డాడీ, ఆంటీ చాలా గ్రేట్ తెలుసా. స్కూల్ బయట ఎవరో ఆంటీలు ఆంటీని చూసి ఏదో చెడుగా మాట్లాడితే ఆంటీ వాళ్ళకి భలే బుద్ధి చెప్పింది. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అని తన పసి మనసుకు అర్థమైన రీతిలో నిన్న జరిగిన సంఘటనను చెప్పారు రిహాన్. సిద్ధార్థ్కి విషయం అర్థమైంది. తన మొదటి భార్య గురించి, ఈ పెళ్లి గురించి సమాజం ఎలా మాట్లాడుకుంటుందో అతనికి తెలుసు. నిన్న స్కూల్ దగ్గర మేఘనను ఆ పెద్ద మనసులు ఏదో అవమానించి ఉంటారని, అయినా ఆమె ధైర్యంగా ఎదుర్కొని తన కొడుకు కోసం నిలబడిందని గ్రహించాడు. మేఘన మీద అతనికి తెలియకుండానే ఒక అపారమైన గౌరవం పుట్టుకొచ్చింది. రాత్రి భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర రాజశేఖర్, సుమిత్ర, సిద్ధార్థ్ కూర్చుని ఉన్నారు. మేఘన వాళ్ళకు వడ్డిస్తుంది. వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. రాజశేఖర్ గారు ఒకసారి గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. సిద్ధు, వచ్చే ఆదివారంతో శృతి చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగటానికి ఆ రోజు ఇంట్లో పెద్ద పూజ చేయించాలి. మాసికం పెట్టాలి. పంతులు గారితో మాట్లాడాను అన్నారు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ చేతిలో ఉన్న ముద్ద అక్కడే ఆగిపోయింది. శృతి పేరు వినగానే అతని మనసు మళ్ళీ బరవెక్కింది. అలాగే నాన్న, కావలసిన ఏర్పాట్లు మీరు చూడండి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. శృతికి ఇష్టమైన రీతిలో జరగాలి అన్నాడు భారంగా. మేఘన ఇదంతా వింటూనే ఉంది. ఒక భార్య బ్రతుకుండగానే భర్త తన మొదటి భార్యకి ఇంట్లో పెద్ద కర్మ చేయించడం ఏ ఆడదానికైనా ఇబ్బందికరమే. కానీ మేఘన్ దాన్ని అలా తీసుకోలేదు. శృతి ఈ ఇంటి పెద్ద కోడలు, రిహాన్కి తల్లి. ఆమెకు దక్కవలసిన గౌరవం దక్కాల్సిందే అని ఆ మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుంచే మేఘన ఆ పూజకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయింది. సిద్ధార్థ్ ఆఫీస్కి వెళ్ళగానే సుమిత్ర గారితో కలిసి లిస్టు రాసుకుంది. పంతులు గారికి కావాల్సిన సామాన్లు, బంధువులకు భోజనాలు, శృతికి ఇష్టమైన వంటకాలు ఏంటో తెలుసుకొని స్వయంగా దగ్గరుండి చేయించడం మొదలుపెట్టింది. శృతికి రోజా పూలు అంటే చాలా ఇష్టమని తెలుసుకొని పూజ గదిని, శృతి ఫోటోని ఆ పూలతో అలంకరించే బాధ్యత తీసుకుంది. ఆదివారం ఉదయం సూర్యవంశీ బంగ్లా అంత బంధువులతో నిండిపోయింది. అందరి ముఖాల్లోనూ బాధ. ముఖ్యంగా సిద్ధార్థ్ శృతి ఫోటో ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రిహాన్కి ఏమీ అర్థం కాకపోయినా ఇంట్లో వాతావరణం చూసి సైలెంట్గా ఒక మూల కూర్చున్నాడు. పూజ కార్యక్రమం మొదలైంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. అయితే ఆ పూజకు కావలసిన ప్రతి వస్తువును, పూలను, పసుపు కుంకుమలను స్వయంగా మేఘన్ తెచ్చి ఇస్తుంది. ఒక పట్టుచీర కట్టుకొని ఈ ఇంటి నిజమైన కోడల్లా ఆమె ప్రతి పని ఎంతో బాధగా, భక్తి శ్రద్ధలతో చేస్తుంది. వచ్చిన బంధువులంతా మేఘన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. చూసారా, సవతి భార్యకు మాసికం పెడుతూ ఉంటే ఈ పిల్ల ఎంత శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తుందో. ఈ రోజుల్లో ఇలాంటి కల్మషం లేని మనసు ఎవరికి ఉంటుంది?
నిజంగా రాజశేఖర్ గారి కుటుంబం అదృష్టం చేసుకుంది అని అందరూ ఆమెను పొగడ్డం మొదలుపెట్టారు. సిద్ధార్థి మాటలన్నీ వింటున్నాడు. అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు. తన స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా అసూయపడేది, లేదా తనకేం పట్టినట్టు తన గదిలో కూర్చునేది. కానీ మేఘన తన సొంత అక్కకు చేస్తున్నట్టుగా శృతి పూజను దగ్గరుండి చేయిస్తుంది. ఆమెకు శృతి పట్ల ఏమాత్రం ద్వేషం లేదని సిద్ధార్థికి అర్థమైంది. పూజ పూర్తయింది. బంధువులందరికీ భోజనాలు పెట్టి పంపించేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. ఇల్లంతా మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అందరూ అలసిపోయి విశ్రాంతి తీసుకున్నారు. మేఘన మాత్రం పూజ గదిలో మిగిలిపోయిన పూలను, సామాన్లను శుభ్రం చేస్తుంది. శృతి ఫోటో ముందు ఉన్న దీపం కొండెక్కకుండా నూనె పోస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థం గుమ్మం దగ్గర ఆగి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ ముఖంలో ఎంత ప్రశాంతత, ఏ కోశాన అలసట గాని విసుగ్గాని లేవు. సిద్ధార్థ్ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. అతని అలికిడికి మేఘన వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా పడుకోలేదా? ఉదయం నుంచి అస్సలు కాళ్ళు లేకుండా తిరుగుతున్నావు. అలసిపోయి ఉంటావు కదా అన్నాడు సిద్ధార్థం. అతని మాటల్లో ఎప్పుడు నిజమైన శ్రద్ధ దాగి ఉంది. పర్వాలేదండి, ఈ కొద్దిపాటి పని పూర్తయ్యాక వెళ్ళి పడుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి అంది మేఘన తన పని తాను చూసుకుంటూ. సిద్ధార్థ్ అక్కడే ఆగి ఆమె వైపు సూటిగా చూస్తూ ఒక ప్రశ్న వేశాడు. మేఘన, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. శృతి నీకేమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఆమె నీ సవతి. ఆమె జ్ఞాపకాలు ఇంట్లో ఉన్నంతకాలం నీకు ఈ ఇంట్లో సరైన స్థానం దక్కదు. అలాంటప్పుడు ఆమె పూజను నువ్వెందుకు ఇంత నిష్టగా చేశావు? అసలు నీకు ఆమె మీద కోపం లేదా? మేఘన చేతిలో ఉన్న వస్తువులను కింద పెట్టి సిద్ధార్థ్ వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో అంతులేని స్పష్టత ఉంది. ఆమె నా సవతి కాదండి. ఆమె నా భర్త ప్రాణం. నా రీహానికి జన్మనిచ్చిన తల్లి. ఒకప్పుడు ఈ ఇంటిని పాలించిన దేవత. ఆమె స్థానం నాకెప్పటికీ పోటీ కాదు. నిజం చెప్పాలంటే నేను ఆమెకు రుణపడి ఉన్నాను. సిద్ధార్థ్కి ఆ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రుణపడి ఉన్నావా? ఎందుకు? అవును, ఎందుకంటే ఆమె తన ఆఖరి క్షణాల్లో తన కొడుకును నాకు అప్పగించింది. తన భర్త భవిష్యత్తును నా చేతుల్లో పెట్టింది. ఒక ఆడదానిగా ఆమె త్యాగం ముందు నేనెంత? ఆమె మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది? గౌరవం ఉంటుంది. మీరు ఆమెను ఎంతగానో ప్రేమించారు. ఆ ప్రేమ నేను గౌరవిస్తాను. ఆమె జ్ఞాపకాలను చెరిపేసి మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్న స్వార్థం నాకు లేదు. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతూనే మీ బాధలో, మీ జీవితంలో నేను భాగం పంచుకోవాలి అనుకుంటున్నాను. గతానికి గౌరవం ఇస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది కదా అనేంతో పరిణిత జవాబిచ్చింది మేఘన. ఆ మాటలు విన్న సిద్ధార్థ్కి నోట మాట రాలేదు. ఆమె ఆలోచన విధానం ఎంత ఉన్నతమైందో అతనికి అర్థమైంది. ఇన్నాళ్ళు తను ఆమెను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను తలుచుకుని అతను సిగ్గుపడ్డాడు. తన ఆస్తుల కోసం, హోదా కోసం ఆమె వచ్చిందని తాను అనుకున్నాడు. కానీ ఆమెకు తన డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి లేదు. కేవలం కుటుంబం, బంధాలు, ప్రేమ, ఇవి మాత్రమే ఆమె ప్రపంచం. నన్ను క్షమించి మేఘన. సిద్ధార్థ్ గొంతులో అపరాధ భావం స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను చాలా మాట్లాడినాను. నిన్ను అర్థం చేసుకోకుండా నా దుఃఖంలో నేను బాధ పెట్టాను. నువ్వు నిజంగా చాలా మంచిదానివి. మేఘన పెదవులపై ఒక మందహాసం విరిసింది. క్షమాపణలు అవసరం లేదండి. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకు ఆ సంతోషం చాలు. ఇక వెళ్ళి పడుకోండి. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్తుంటే అతని అడుగుల్లో మునుపటి భారం లేదు. ఓ కొత్త తేలికదనం. శృతి మరణం మిగిల్చిన గాయం ఇంకా మానలేదు. కానీ ఆ గాయానికి మందు దొరికిందన్న ఆశాభావం అతనిలో మొదలైంది. ఆ రాత్రి సిద్ధార్థ్ తన గదిలో ఒంటరిగా పడుకొని ఆలోచిస్తున్నాడు. తన ఫోన్లో ఉన్న శృతి ఫోటోను చూశాడు. శృతి, నువ్వు చెప్పింది నిజమే. మేఘన సామాన్యమైన అమ్మాయి కాదు. ఆమె మనసు చాలా గొప్పది. మన రీహానికి ఆమె కంటే మంచి తల్లి ఈ లోకంలో దొరకదు. ఆమెను నా భార్యగా స్వీకరించడానికి నాకు ఇంకా కొంత సమయం పడుతుంది. కానీ ఆమె పట్ల నాకు ఎనలేని గౌరవం పెరిగింది. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండు శృతి అని మనసులో అనుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు నుంచి ఇంట్లో వాతావరణం గణనీయంగా మారింది. సిద్ధార్థ్ మేఘనతో నేరుగా మాట్లాడకపోయినా ఆమెను నిర్లక్ష్యం చేయటం మానేశాడు. ఉదయం కాఫీ తనిస్తే తీసుకొని తాగటం, డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె వడ్డిస్తే మారు మాట్లాడకుండా తినడం, రిహాన్తో ఆమె ఆడుకుంటుంటే దూరం నుంచి చూసి చిన్నగా నవ్వటం, ఇలా అతని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. మేఘనకు ఈ మార్పులు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది ఒక్క రోజులో పుట్టేది కాదు. అది ఒక విత్తనం లాంటిది. దానికి గౌరవం, అర్థం చేసుకోవడం అనే నీరు పోస్తే నెమ్మదిగా మొలకెత్తుంది. ఇప్పుడు సిద్ధార్థ్ మనసులో మేఘన పట్ల గౌరవం అనే విత్తనం నాటబడింది. అది ఎప్పుడు ప్రేమగా మారుతుందో కాలమే నిర్ణయించాలి. శృతి మాసికం జరిగిన వారం రోజుల తర్వాత సూర్యవంశి బంగ్లాలో వాతావరణం చాలా ప్రశాంతంగా మారింది. ఉదయం పూట ఆ ఇంట్లో ఒకప్పుడు ఉన్న నిశ్శబ్దం పోయి ఇప్పుడు రీహాన్ అల్లరి, వంటగదిలోంచి వచ్చే పాత్రల చెప్పుడు, సుమిత్ర గారి పూజాదికాల శబ్దాలతో ఒక జీవకళ ఉట్టిపడుతుంది. సిద్ధార్థ్ ప్రవర్తనలో వచ్చిన మార్పు మేఘన కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. అతనికి తనపై ప్రేమ పుట్టకపోయినా ఒక మనిషిగా తన్ను గుర్తించటం, తన సేవలను అంగీకరించటం ఆమెకు ఆనందాన్ని ఇస్తుంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లే ముందు డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె కోసం ఎదురు చూడడం, రిహాన్ స్కూల్ విషయాలు ఆమె అడుగుతూ ఉంటే తను కూడా ఆసక్తిగా వినడం, ఇవన్నీ చిన్న చిన్న మార్పులే అయినా భవిష్యత్తు మీద ఆశలు రేపుతున్నాయి. ఆ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ్. రాజశేఖర్ గారు న్యూస్ పేపర్ చదువుతున్నారు. మేఘన వేడి వేడి దోశలు తీసుకువచ్చి అందరికి వడ్డిస్తుంది. రిహాన్కి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేట్లో పెట్టింది. డాడీ, ఈ వీకెండ్ మా స్కూల్లో ఫ్యామిలీ ఫన్ డే ఉంది, మీరందరు రావాలి అన్నారు రిహాన్ దోశ తింటూ. సిద్ధార్థ్ నవ్వి అలాగే నాన్న, తప్పకుండా వద్దామన్నాడు. ఆ తర్వాత మేఘన వైపు చూసి, మేఘన, ఈరోజు సాయంత్రం నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, రావటం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకండి, మీరు భోజనం చేసేయండి అని ఎంతో క్యాజువల్గా చెప్పాడు. అది చాలా సాధారణమైన వాక్యమే కావచ్చు, కానీ ఒక భర్తగా తన భార్యకు తన రాక గురించి సమాచారం ఇవ్వటం, తన కోసం ఎదురు చూసి పస్తులు ఉండొద్దని చెప్పటం మేఘన మనసుకు ఎంతో హాయినిచ్చింది. సరేనండి, కారులో వెళ్ళప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చిరునవ్వుతో బదులిచ్చింది. రాజశేఖర్ గారు ఈ దృశ్యాన్ని చూసి పేపర్ చాటున సంతోషంగా నవ్వుకున్నాడు. తన కొడుకు తిరిగి మామూలు మనిషిగా అవుతున్నాడని ఆయనకు అర్థమైంది. సిద్ధార్థ్ ఆఫీస్కి చేరుకున్నాడు. సూర్యవంశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నగరంలోనే పెద్ద పేరుంది. అయితే వాళ్ళ వ్యాపారాల్లో ఒక ప్రధాన భాగస్వామి ఉన్నాడు. అతని పేరు విశ్వనాథ్. విశ్వనాథ్, రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. విశ్వనాథ్కి ఒకే ఒక కూతురు నందిని. నందిని విదేశాలు చదువుకొని వచ్చింది. చాలా మోడ్రన్గా ఉంటుంది. ఆస్తి, అందం ఉన్నాయన్న గర్వం ఆమెలో చాలా ఎక్కువ. నందినికి సిద్ధార్థ్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగింది. సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళ్ళు కన్నది. కానీ సిద్ధార్థ్ అమెరికాలో చదువుకునేటప్పుడు శృతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నందిని ఆశలు ఆవిరయ్యాయి. అయినా ఆమె సిద్ధార్థ్ మీద ఆశ వదులుకోలేదు. శృతికి జబ్బు చేసినప్పటి నుంచి నందిని మనసులో మళ్ళీ ఆశలు చిగురించాయి. శృతి చనిపోతే తన తండ్రి ద్వారా రాజశేఖర్ గారితో మాట్లాడించి సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసింది. కానీ శృతి బతుకుండగానే రాజశేఖర్ గారు హడావిడిగా మేఘను తీసుకువచ్చి సిద్ధార్థ్కి రెండో పెళ్లి చేయడం నందినికి తీవ్రమైన కోపాన్ని, ఆశయం తెప్పించాయి. ఒక మధ్యతరగతికి చెందిన సాధారణ అమ్మాయి తన స్థానాన్ని ఆక్రమించి సూర్యవంశి బంగ్లాలో మహారాణిలా వెలగటం నందిని జీర్ణించుకోలేకపోతుంది. సిద్ధార్థ్ తన క్యాబిన్లో ఫైల్ చూసుకుంటూ ఉండగా నందిని లోపలికి వచ్చింది. హై హీల్స్, మోకాలు పైకి ఉన్న డిజైనర్ డ్రెస్, కళ్ళల్లో ఒక రకమైన పొగరు. ఆమె వస్తుంటే క్యాబిన్ అంతా ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన నిండిపోయింది. హాయ్ సిద్ అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సిద్ధార్థ్ తలెత్తి చూసి, హాయ్ నందిని, కమ్, డాడీ రాలేదా ఇవాళ అని అడిగాడు. డాడీ వేరే మీటింగ్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం మా గ్రూప్కి సంబంధించిన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఒక 5 స్టార్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఆర్గనైజ్ చేశాను. నువ్వు ఖచ్చితంగా రావాలి.
డాడ్ నిన్ను పర్సనల్గా ఇన్వైట్ చేయమన్నారు అంది నందిని. యా ఐ నో, కానీ సాయంత్రం కొంచెం పనులున్నాయి అని సిద్ధార్థ్ దాటవేసే ప్రయత్నం చేశాడు. నందిని కొద్దిగా ముందుకు వంగి సిద్ధార్థ్ చేతి మీద తన చేయి వేసి, ప్లీజ్ సిద్ధు, నువ్వు రాకపోతే పార్టీకి ఏమాత్రం కల ఉండదు. పైగా శృతి చనిపోయిన తర్వాత నువ్వు బయట ఏ పార్టీకి రాలేదు. కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది, రావచ్చు కదా అని బతిమలాడింది. సిద్ధార్థ్ తన చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటూ, సరే నందిని, వస్తానులే, ఈవినింగ్ కలుద్దామన్నాడు. నందిని లోపల సంతోషపడినా బయటకు మాత్రం ఒక వెటకారపు నవ్వు నవ్వి, అన్నట్టు సిద్ధు, ఇది చాలా హై ప్రొఫైల్ పార్టీ, నువ్వు సింగిల్గానే వస్తావని ఆశిస్తున్నాను. ఐ మీన్, నీ ఆ కొత్త భార్యను కూడా తీసుకురావాలని అనుకోవట్లేదు కదా. మన సొసైటీలో ఆమె ఇమ్మలేదేమో అని నా ఫీలింగ్. అయినా ఆమె కేవలం నీ కొడుక్కి ఆయ లాంటిది కదా అని ఎంతో క్యాజువల్గా కానీ విషం నిండిన మాటలు అంది. సిద్ధార్థ్ ముఖం క్షణంలో కఠినంగా మారింది. మేఘన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అతనికి ఎందుకో కోపం వస్తుంది. ఒకప్పుడు తనే ఆమెను అసహించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం తెలిసాక వేరొకరు ఆమెను కించపరుస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు. నందిని, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఆమె నా కొడుకు ఆయ కాదు, నా భార్య, సూర్యవంశీ కుటుంబానికి కోడలు. ఆమె గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద ఇవ్వు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. నందిని ఉలిక్కిపడింది. ఓ, జస్ట్ కిడ్డింగ్ సిద్ధు, సీరియస్ అవ్వకు. ఎనీవే, ఈవినింగ్ వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బయటకు రాగానే ఆమె కళ్ళల్లో కోపం రగిలిపోయింది. నా ముందే ఆ పల్లెటూరు పిల్లని వెనుకేసుకుని వస్తున్నావా సిద్ధు? చూస్తాను ఈరోజు ఆ పార్టీలో ఆమెను ఎంతలా అవమానిస్తాను. ఆమె తలదించుకొని ఏడుస్తూ బయటకు ఎలా వెళ్తుందో చూడు అని మనసులో శపథం చేసుకుంది నందిని. మధ్యాహ్నం ఆఫీసులో సిద్ధార్థ్తో మాట్లాడడానికి రాజశేఖర్ గారు వచ్చారు. వ్యాపార విషయాలు మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం జరగబోయే విశ్వనాథ్ పార్టీ ప్రస్తావన వచ్చింది. సిద్ధు, సాయంత్రం పార్టీకి మేఘనను కూడా తీసుకెళ్ళు అన్నారు రాజశేఖర్. సిద్ధార్థ్ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూశాడు. మేఘన్న? వద్దేమో నాన్న, అది చాలా పెద్ద కార్పొరేట్ పార్టీ, మన వాళ్ళందరూ వస్తారు, అక్కడ వాతావరణం ఆమెకు సెట్ కాదు. పైగా శృతి చనిపోయి అప్పుడే నెల కూడా కాలేదు. అప్పుడే ఆమెను అందరికీ నా భార్యగా పరిచయం చేయడానికి నీ మానసికంగా ఇంకా సిద్ధపడలేదు. అదే నీ తప్పు సిద్ధు. రాజశేఖర్ గారు నెమ్మదిగా కానీ దృఢంగా చెప్పారు. సమాజంలో ఇప్పటికే రకరకాల పుకార్లు ఉన్నాయి. మేఘన్ను మనం కేవలం ఇంటి పనికి, పిల్లాన్ని చూసుకోవడానికే తెచ్చుకున్నామని కొందరు మాట్లాడుకున్నారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం తీసుకువచ్చి ఇక్కడ బందీని చేశాం. కనీసం భార్య అన్న గౌరవాన్నైనా ఆమెకు సమాజంలో కల్పించాలి కదా. ఆమె ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన హుందతనంలో ఎవరికి తీసిపోదు. సూర్యవంశీ కుటుంబానికి కోడలు అంటే ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు నలుగురికి చూపించాలి. ఇది నా ఆర్డర్. తండ్రి మాట కాదనిలేక సిద్ధార్థ్ సరేనన్నాడు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మేఘనతో మాట్లాడాడు సిద్ధార్థం. మేఘన, సాయంత్రం ఒక ముఖ్యమైన పార్టీకి వెళ్ళాలి, నువ్వు నాతో పాటు రావాలి, రెడీగా ఉండు, నేను కారు పంపిస్తానని చెప్పాడు. మేఘనకు ఒక పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క విపరీతమైన ఆందోళన మొదలైంది. తను ఎప్పుడూ అంత పెద్ద 5 స్టార్ పార్టీలకు వెళ్ళలేదు. ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. అత్తయ్య గారు, నాకెందుకో చాలా భయంగా ఉంది, నేను రానని చెప్పమంటారా అని సుమిత్ర గారిని అడిగింది. సుమిత్ర గారు మేఘన్ చేతులు పట్టుకొని, భయపడకు తల్లి, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నీలో ఉన్న మంచితనం, నీ ఆత్మవిశ్వాసమే నీకు నిజమైన అందం అని ధైర్యం చెప్పారు. వెంటనే తన పర్సనల్ వార్డ్బోర్డ్ నుంచి ఒక ఖరీదైన ముదురు ఆకుపచ్చ రంగు కంచిపట్టు చీరను తీసి మేఘనకిచ్చారు. దానికి తగినట్టుగా ఒక అద్భుతమైన వజ్రాల నక్లెసు, గాజులిచ్చి ముస్తాబవ్వమన్నారు. రాత్రి 8 గంటలు. సిటీ నడిబొడ్డున ఉన్న ఒక 7 స్టార్ హోటల్ బ్యాక్వెట్ హాల్. విద్యుత్ దీపాల కాంతిలో ఆ హాల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళ భార్యలు, మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్న యువతులు, ఖరీదైన షాంపెన్ గ్లాసులు, ఇది అక్కడి వాతావరణం. నందిని ఒక స్లీవ్లెస్ గౌన్లో పార్టీకి ఆకర్షణంగా నిలబడి
అందరినీ రిసీవ్ చేసుకుంటుంది. ఆమె కళ్ళు మాత్రం ఎంట్రన్స్ వైపే ఉన్నాయి. సిద్ధార్థ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. సరిగ్గా అప్పుడే సూర్యవంశీ గ్రూప్కు చెందిన బెంట్లీ కారు వచ్చి ఆగింది. అందులోంచి ముందుగా సిద్ధార్థ్ దిగాడు. ఒక బ్లాక్ కలర్ ఇటాలియన్ సూట్లో అతను ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతను దిగ్గానే వెళ్ళి కారు అవతల వైపు డోర్ తెరిచాడు. కారులోంచి ఒక కాలు కింద పెట్టింది మేఘన. ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర, మెల్లో దగదగ మెరుస్తున్న వజ్రాల హారం, నుదుటిన ఎర్రటి బొట్టు, జల్లో కొన్ని మల్లెపూలు. ఏమాత్రం అతిశయం లేని సహజమైన అందం ఆమెది. కార్పొరేట్ పార్టీ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాం. ఒక మహారాణిలా కనిపిస్తుంది. సిద్ధార్థ్ కూడా ఆమెను చూసి ఒక క్షణం కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇంట్లో ఎప్పుడు కాటన్ చీరల్లో చూసిన మేఘన ఈరోజు ఇంత అందంగా, ఇంత హుందాగా ఉంటుందని అతను ఊహించలేదు. అతని మనసులో తెలియని ఒక గర్వం, ఇది నా భార్య అన్న గర్వం తొంగి చూసింది. లోపలికి అడుగు పెట్టారు ఇద్దరు. హాల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు వీళ్ళ వైపు తిరిగాయి, ముఖ్యంగా మేఘన వైపు. ఆమె నడుస్తుంటే ఆ పట్టుచీర గలగలలు హాల్లోని మ్యూజిక్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. కొందరు గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఈమెనా సిద్ధార్థ్ రెండో భార్య? చాలా ట్రెడిషనల్గా ఉంది. సూర్యవంశీ వాళ్ళ కోడలు అంటే ఆ మాత్రం దర్పం ఉంటుందిలే. నందిని ఈ దృశ్యాన్ని చూసి రగిలిపోయింది. మేఘన్ని చూసి జనం నవ్వుతారనుకుంటే అందరూ ఆమె అందాన్ని, హుందతనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎలాగైనా ఆమెను అందరి ముందు చులకన చెయ్యాలని నందిని నిర్ణయించుకుంది. చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని కృత్రిమమైన నవ్వును ముఖం మీద పులుముకొని వాళ్ళ దగ్గరకు వచ్చింది. హాయ్ సిద్ధు, ఫైనలీ యు ఆర్ హియర్ అని అతన్ని హగ్ చేసుకోబోయింది. సిద్ధార్థ్ సున్నితంగా పక్కకు జరిగి, కంగ్రాట్స్ నందిని, మీ కంపెనీకి 25 ఏళ్ల పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు అన్నాడు. నందిని చూపు మేఘన వైపు మళ్ళింది. ఓ నమస్తే అండి, మీరే కదా మేఘన గారు? విన్నాను మీ గురించి. రీహాని చాలా బాగా చూసుకున్నారట కదా, ఒక నర్సులాగా. సారీ ఒక తల్లిలాగా. ఎనీవే, మా మోడ్రన్ పార్టీకి ఇలా కంచిపట్టు చీర కట్టుకుని వచ్చారు. ఇది గుడి కాదు పార్టీ అండి అని వెటకారంగా అంది. సిద్ధార్థ్కి విపరీతమైన కోపం వచ్చింది. అతను ఏదో అనబోయేలోపు మేఘన చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. నమస్తే నందిని గారు, మీరు విన్నది నిజమే. నేను రీహానికి తల్లిని. ఒక తల్లికి తన బిడ్డను చూసుకోవడం బాధ. నర్సు డ్యూటీ కాదు. ఇకపోతే గుడికైనా పార్టీకైనా మనం వేసుకునే బట్టలు మన సంస్కృతిని, మన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి. నేను సూర్యవంశీ కుటుంబానికి కోడల్ని. నా స్థాయికి ఈ చీర హుందతనాన్ని ఇస్తుందని నా నమ్మకం. అయినా అందం బట్టల్లో కాదు, పలికే మాటల్లో ఉంటుంది కదండి అని సున్నితంగా చురక అంటించింది. మేఘన ఇచ్చిన సమాధానానికి నందిని ముఖం పాలిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు మేఘన మాటలకు మురిసిపోయి నవ్వారు. సిద్ధార్థ్ కళ్ళల్లో మేఘన పట్ల ఉన్న ఆరాధన మరింత పెరిగింది. తన సహాయం లేకుండానే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోగల ధైర్యం ఆమెకుందన్న విషయం అతనికి ముచ్చటేసింది. పార్టీలో సిద్ధార్థ్తో బిజినెస్ మాట్లాడడానికి చాలామంది వస్తున్నారు. అతను ఒక పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతున్నారు. మేఘన ఒంటరిగా ఒక సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతూ అంత గమనిస్తుంది. ఇదే సరైన సమయం అనుకొని నందిని తన స్నేహితురాలిద్దరితో కలిసి మేఘన్ దగ్గరికి వచ్చింది. వాళ్ళ లక్ష్యం మేఘను మానసికంగా దెబ్బతీయటం. మరి తర్వాత ఏం జరగబోతుందో, మేఘనను ఎలా దెబ్బతీస్తారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.